హాయ్ ఫ్రెండ్స్, నేనైతే డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నా అంటే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 డేస్ అయ్యింది. నా ఛానల్ గ్రోత్ అయితే చాలా బాగుంది, వ్యూవర్షిప్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే నాకైతే ఓన్లీ 149 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 150 అయ్యారు. ఈ 10 డేస్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ 5 పాయింట్స్ పెట్టాను. ఇవైతే నేను ఎక్కడ తీసుకున్నవి కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఇవైతే పెడుతున్నాను ఇక్కడ. సో ఇక్కడ చూపిస్తున్నట్టు ఫస్ట్ అయితే డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి మనము. ఇప్పుడైతే నా ఛానల్లో మీకు చూపిస్తాను ఎలా యూజ్ అయిందో. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే డైలీ అప్లోడ్ చేస్తున్నాను. 10 డేస్ ఎగో, 9 డేస్ ఎగో, 8 డేస్ ఇలా రోజు ఉన్నాయి కదా. సో ఇలా డైలీ అప్లోడ్ చేయడం వల్ల ఇప్పుడు నా ఫస్ట్ వీడియోకి వ్యూస్ చూడండి ఒకసారి, 335 వ్యూస్ ఉన్నాయి. బట్ లాస్ట్ నుండి సెకండ్ వీడియో చూసినట్టయితే 347 వ్యూస్ ఉన్నాయి 8 డేస్కి. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అయితే ఫస్ట్ వీడియో నేను పెట్టిన దానికి ఆల్మోస్ట్ 300+ వ్యూస్ 1 డేలో వచ్చాయి. కానీ ముందు పెట్టిన 8 డేస్ బిఫోర్ పెట్టిన వీడియోకి 300+ వ్యూస్ 8 డేస్ తర్వాత వచ్చాయి. సో దీని డిఫరెన్స్ ఏంటంటున్నానంటే, నేను 8 డేస్కి వస్తున్న రీచ్ అనేది నాకు 1 డేలోనే వచ్చింది. ఇందులో మళ్ళీ 2 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ నేను సెలెక్ట్ చేసుకోవడం. సెకండ్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్గా పెట్టడం వల్ల యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తోంది. ఇక్కడ మీకు ప్రూఫ్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎన్ని వ్యూస్ వచ్చాయో చూపిస్తున్నాను. 354 వ్యూస్ ఆల్మోస్ట్ వచ్చాయి. నేను వీడియో రికార్డ్ చేస్తుండగా కూడా నాకు వ్యూస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. సో వాచ్ అవర్స్ కూడా నాకు ఇంక్రీజ్ అవుతున్నాయి, 6.4 అవర్స్ అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యూట్యూబ్ రికమెండేషన్స్ ఎన్ని రకాలుగా చేసిందో నాకు ఇక్కడ కౌంట్ కూడా చూపిస్తుంది. ఎక్స్టర్నల్గా 139 వ్యూస్ వస్తే యూట్యూబ్ రికమెండేషనే నాకు 121 వ్యూస్ వచ్చాయి అనమాట. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, కన్సిస్టెంట్గా మీరు పెట్టడం వల్ల యూట్యూబే రికమెండ్ చేస్తుంది మీ వీడియోస్ని. ఫ్రెండ్స్, ఇదైతే నా జెన్యూన్ 10 డేస్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా మీరు కూడా ఇలా డైలీ కన్సిస్టెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా ఇలానే జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ అయితే షేర్ చేయాలి మన వీడియోస్ని మనమే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐడెంటిఫై చేయాల్సిన టిప్ ఏంటంటే, షేరింగ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది, ఎంత ఎక్కువ ఉంటే అన్ని వ్యూస్ వస్తాయి. సో అన్ని వ్యూస్ రావడం వల్ల ఇంకా ఎక్కువ వ్యూస్కి రీచ్ అవ్వడానికి యూట్యూబే మనకి హెల్ప్ చేస్తుంది. సో అలా యూట్యూబ్ హెల్ప్ చేయాలి అంటే ఫస్ట్ అయితే మన వ్యూస్ మనమే తెచ్చుకోవాలి. సో దట్ యూట్యూబ్ రికమెండేషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ అయితే యూజ్ లింక్ ఇన్ వీడియోస్. ఇది నా ఓన్ టిప్, కానీ నాకు బాగా యూస్ అయింది. ఫ్రెండ్స్, మీరైతే ఇలా లింక్స్ కానీ డిస్క్రిప్షన్లో పెట్టినట్టయితే ఇప్పుడు ట్రెండింగ్గా ఇదే జరుగుతోంది కాబట్టి మన వీడియోస్కి రీచ్ అనేది బాగుంటుంది. ఈవెన్ మనం అఫిలియేట్ మార్కెట్తో లింకప్ అయి ఉన్నా లేకపోయినా ఈ రకంగా మీరైతే లింక్స్ యాడ్ చేస్తూ ఉండండి. సో దట్ రీచ్ అనేది బాగుంటుంది, వ్యూస్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. ఆబ్వియస్గా వ్యూస్ ఇంక్రీజ్ అయ్యాక మనకి అట్ ద లాస్ట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. సో ఇదైతే ఒక టిప్ అనుకోండి, ఇదైతే మీరు యూజ్ చేయండి. ఫ్రెండ్స్, ఫోర్త్ పాయింట్ అయితే కీప్ ట్రెండింగ్ వీడియోస్. ఫస్టే నేను ట్రెండింగ్ వీడియోస్ పెట్టేస్తాను, నాకు వ్యూస్ రాలేదు అంటే అవ్వదు. ఫస్ట్ అయితే నార్మల్ మీ ఏం అప్లోడ్ చేయాలనుకుంటారో అవి అప్లోడ్ చేయండి. కొన్ని డేస్ అయ్యాక సడన్గా ఒక ట్రెండింగ్ వీడియో అప్లోడ్ చేయండి. సో 1 డే ఎగో నేనైతే చికెన్ వీడియో పోస్ట్ చేశాను. యూట్యూబ్లో అయితే చికెన్ అనేది ట్రెండింగ్ సెర్చ్. యాక్చువల్లీ నా ఛానల్ రిలేటెడ్ విషయం మీకు చెప్తున్నాను. సో కంప్లీట్గా 8 డేస్తో కంపేర్ చేసుకుంటే ఒకేసారి అన్ని వీడియోస్తో చూసుకుంటే ఒకటే డేలో నాకు మంచి వ్యూవర్షిప్ వచ్చింది. సో నెక్స్ట్ పాయింట్ అయితే మెయింటైన్ టైమింగ్ ఫర్ అప్లోడింగ్ వీడియోస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అనుకోవచ్చు, లైక్ ఇంపార్టెంట్ టిప్ అనుకోవచ్చు. సో మీకు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, నా వ్యూస్ చూసారు కదా, 2.1K రీచ్ అయ్యింది. నేను వీడియో రికార్డ్ చేస్తుండగానే 1.8K నుండి 2.1K అయితే రీచ్ అయ్యింది. సో మీకే అర్థమవుతోంది కదా, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ నేనైతే వీడియోలో చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేనైతే చూసారు కదా, నేను అప్లోడ్ చేసిన ట్రెండింగ్ వీడియో నేనైతే సెలెక్ట్ చేశాను. ఇక్కడ వాచ్ టైం హార్స్ చూడండి, ఆల్మోస్ట్ 6.5 వరకు రీచ్ అయ్యింది. సో మనకి మనీ యూట్యూబ్ నుండి రావడానికి ఈ వాచ్ టైం అవర్సే మెయిన్ కీ రోల్ ప్లే చేస్తోంది. అది ఆల్మోస్ట్ మనకి ఒక 4000 హార్స్ అవ్వాలి. అప్పుడే మనకి యూట్యూబ్ వీడియోస్ నుండి అమౌంట్ జనరేట్ అవుద్ది కదా. అది అప్పుడే అంత ఫాస్ట్గా అయిపోదు, కానీ మనం ఎన్ని వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తామో దాన్ని బట్టి వ్యూస్ ఎక్కువ జనరేట్ అయ్యి వాచ్ అవర్స్ ఎక్కువైతే మనకి కొంచెం తొందరగానే రావచ్చు. సో ఇక్కడ మీకు చూపిస్తున్నట్టయితే ఇక్కడ వ్యూస్ చూద్దాము.
ఈ వ్యూస్‌లో మీకు టైమ్ ఏంటి, ఎప్పుడు షెడ్యూల్ చేసుకుంటే ప్రాపర్ రీచ్ అనేది వ్యూస్‌కుంటది అనేది నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! నా వీడియోకైతే వ్యూస్ అయితే అలా గ్రాఫ్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కానీ నేను వీడియో అప్‌లోడ్ చేసిన టైం చూడండి 7:33 PM. ఫ్రెండ్స్ నేనేం చెప్తున్నానంటే అది పీక్ టైం. సో, మనం ఆ టైంలో గాని అప్‌లోడ్ చేసినట్టయితే ఇంకా కంప్లీట్‌గా ఈవినింగ్ హార్స్ అక్కడ నుండి మన ఇండియన్ టైమింగ్స్‌లో అయితే ఫ్రీగా ఉంటారు కదా! సో, యూట్యూబ్ సెర్చెస్ అనేవి జస్ట్ ఖాళీగా ఉన్న టైంలో మనం ఏం చేస్తాం, ఇన్‌స్టా స్క్రోల్ చేయడమో, యూట్యూబ్ చూడటమో చేస్తాం కదా! సేమ్ అదే అప్లికేబుల్ అవుతదనమాట. సో, మీరు అలాంటి టైమ్స్‌లో 7:30, 8 ఆ టైమ్స్‌లో గనుక అప్‌లోడ్ చేసినట్టయితే మీ వీడియోస్‌కనేది రీచ్ బావుంటుంది. అలానే ఎర్లీ మార్నింగ్ టైమ్స్‌లో కూడా అప్‌లోడ్ చేసినా మీ వ్యూస్ అనేవి చాలా నీట్‌గానే రీచ్ అవ్వచ్చు. నేనైతే నైట్ టైమ్ ప్రిఫర్ చేస్తున్నా. సో, మీరది ఒకసారి చెక్ చేయండి. అలానే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా! ఇంప్రెషన్స్ క్లిక్ త్రూ రేట్ అని. ఇదైతే కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ అవర్ థంబ్‌నెయిల్స్. సో, మీరెంత బాగా థంబ్‌నెయిల్ డిజైన్ చేసుకుంటే అంత బాగా యూజ్ అవుతుంది. సో, థంబ్‌నెయిల్‌కైతే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మనం ఫస్ట్ థంబ్‌నెయిల్ చూసే మనమైతే వీడియోలోకొస్తాము. అది బాలేపోతే ఎవరు వీడియో కూడా ఓపెన్ చేయరు. క్వాలిటీ లోపల ఎలా ఉంది ఏంటి అది తర్వాత విషయం. సో, ఫస్ట్ థంబ్‌నెయిల్ అయితే నీట్‌గా మెయింటైన్ చేయండి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఏ ప్రో టిప్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే నా 10 డేస్ ఎక్స్పీరియన్స్. ఇందులో నేను ఏ సెట్టింగ్స్ చేంజ్ చేసింది లేదు, యూట్యూబ్లో సెట్టింగ్స్ మార్చాలి ఇవేమీ ఉండవు. మీరైతే ఇవి డైలీ కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. లైవ్లో నేనైతే మీకు నా గ్రోత్ కూడా చూపించాను. సో ఎవరైనా స్టార్టింగ్లో ఉన్నారు అంటే ఖచ్చితంగా నాతో పాటు ఫాలో అవ్వండి. ఈ వీడియో అయితే వ్యూస్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్న పాయింట్ మీదే నేను చెప్పాను. యూట్యూబ్ నుండి అమౌంట్ ఎలా రావాలి, ఎప్పుడు వస్తాయి అవి కూడా డిస్కస్ చేయాలంటే చెప్పండి. ఫైనల్లీ ఇంకో ప్రో టిప్ చెప్పి ఆపేస్తాను. షార్ట్స్ అయితే చేయండి. ఆ షార్ట్స్కి మన లాంగ్ లెంత్ వీడియోస్ ఇంక్లూడ్ చేయండి. సో దట్ మనకేంటంటే రీచ్ బాగుంటుంది. అంటే ఎక్కువ మంది షార్ట్సే చూస్తారు కదా, లాంగ్ లెంత్ వీడియోస్ చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో అలాంటి టైంలో మనం షార్ట్స్ కానీ క్రియేట్ చేసాము అంటే ఆ షార్ట్లో ఏమైనా నచ్చేలా ఉంది అంటే మనమైతే లింక్ కానీ డిస్క్రిప్షన్లో ఇచ్చినట్టయితే జస్ట్ అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన లింక్ అయితే ఓపెన్ అయ్యి ఈ వీడియోకి వస్తాము. సో దట్ ఇంకా డెఫినెట్గా వ్యూస్ అనేవి ఇంకా జనరేట్ అవుతాయి కదా. సో ఇది కూడా కైండ్ ఆఫ్ ఏ ప్రో టిప్ అనమాట. సో మీరు కూడా ఇది యూజ్ చేయండి. మీకైతే నా వీడియోస్లో కనిపిస్తున్నాయి కదా, నేను ఎంత రీసెంట్గా స్టార్ట్ చేసి మీకు చూపిస్తున్నానో. సో మీరైతే నాతో ఫాలో అయ్యి ఇంకా చెక్ చేస్తూ ఉండండి నా వీడియోస్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు సజెస్ట్ చేయండి. సో దట్ నా ఛానల్ కూడా ఎంకరేజ్ అవుతుంది, మీరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నా కదా, ఈ వీడియోకి అయితే ఆల్మోస్ట్ షార్ట్స్ నుండే వచ్చాయి. సో మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే నా వీడియో డెఫినెట్గా లైక్ చేయండి. నేను కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా కాబట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. నేను కూడా రీసెర్చ్ చేసి మంచి వీడియోస్ అయితే పెడతాను. అలానే నా కుకింగ్ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నన్ను అయితే ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.